రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కోడంగల్ పట్టణానికి చేరుకోబోతున్నారు. కోడంగల్ పట్టణంలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చేస్తున్న సందర్భంగా పూర్తిగా పోలీసులంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కావచ్చు, కోడంగల్ పట్టణం మొత్తంలో కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కోడంగల్ పట్టణంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాము. ఇక్కడ ఏదైతే కార్యకర్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ కొంతమంది ముఖ్య కార్యకర్తలతో వాళ్ళందరితో కూడా మాట్లాడేందుకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి రేవంత్ ఇంటి వద్ద పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. ఎవరైతే కార్యకర్తలు ఇక్కడికి వచ్చి మాట్లాడతారో వారందరి కోసం కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. 2 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటగా కోడంగల్కు రానున్నారు. బై రోడ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో రూట్ మ్యాప్ అంతా కూడా క్లియర్ అయి ఉన్నటువంటి పరిస్థితి. ఏ రూట్లలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారో అక్కడంతా కూడా పూర్తిగా పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కోడంగల్ పట్టణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ముందుగా రేవంత్ రెడ్డి వస్తారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ తర్వాత తన సొంత నియోజకవర్గమైనటువంటి కోడంగల్లో ఏర్పాటు చేసినటువంటి సమన్వయ కమిటీ ఏర్పాటుకై ఇక్కడి నుంచే శ్రీకారం చుడతారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కోడంగల్ నియోజకవర్గంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చేందుకైతే రేవంత్ ప్రణాళికలంతా కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే హైదరాబాద్లో కూడా పార్లమెంట్ ఎమ్మెల్యేలతో కూడా వరుస సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే మళ్ళీ ఇప్పుడు కోడంగల్కు కూడా విచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పూర్తిగా అన్ని ఏర్పాట్లను కూడా పటిష్టంగా చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా లోపలికి వెళ్ళే వారందరినీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వారందరినీ కూడా లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు అంతా కూడా ఈ బందోబస్తులో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. వాహనాల పార్కింగ్ విషయంలో కావచ్చు, ఇక్కడికి వచ్చేటటువంటి వారందరి విషయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. పూర్తిగా రేవంత్ ఈరోజు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా రేవంత్ అభిమానులు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. నియోజకవర్గ ఓటర్ల 3 అంచెల సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే తన సొంత నియోజకవర్గమైనటువంటి కోడంగల్ నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఈరోజు దాదాపుగా 2 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి విచ్చేస్తారు. ఇక్కడికి విచ్చేసిన తర్వాత మొదటగా పట్టణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న తర్వాత తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో మాట్లాడతారు. దానికి సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూస్తున్నాం. పెద్ద ఎత్తున పోలీసు బలగాలన్నీ కూడా ఇక్కడికి మోహరించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చేటటువంటి ముఖ్య కార్యకర్తలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. పూర్తిగా ఇక్కడ ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది, ఒక కోలాహల వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో మరోసారి కొడంగల్ గడ్డపై రేవంత్ రెడ్డి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఇక్కడ రేవంత్ అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలందరిలో కూడా పూర్తిగా నూతన ఉత్సాహం నిండిందని చెప్పవచ్చు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అందులో భాగంగా దగ్గరుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో కూడా వరుస సమావేశాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఈరోజు కోడంగల్కు ఇచ్చేస్తున్నారు. కోడంగల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి భారీ మెజార్టీ కోడంగల్ నియోజకవర్గం నుంచి గతంలో ఏదైతే ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఏ విధంగా అయితే ఇచ్చారో ఇప్పుడు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కార్యకర్తలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎటువంటి ప్రణాళికలు అనుసరించాలనేటటువంటి అంశాలపై కూడా పూర్తిగా కార్యకర్తలందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV కొడంగల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.